దేశవ్యాప్తంగా ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్లు ఎదుర్కొంటున్న ఆర్థిక సమస్యలకు సంబంధించి సుప్రీంకోర్టు ఒక కీలకమైన తీర్పును వెలువరించింది. పశ్చిమ బెంగాల్ ప్రభుత్వ ఉద్యోగులకు బకాయి పడ్డ కరువు భత్యం డిఏ చెల్లించాలంటూ ఆదేశాలు జారీ చేయడం ఇప్పుడు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లోనూ ఉద్యోగుల్లో కొత్త ఆశలను రేకెత్తిస్తుంది. ప్రభుత్వాల నిర్లక్ష్యం, పెండింగ్ బకాయిలతో సతమతమవుతున్న తెలుగు రాష్ట్రాల ఉద్యోగులకు ఈ తీర్పు ఒక మార్గదర్శకంగా నిలుస్తుంది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ అనే తేడా లేకుండా రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ప్రభుత్వ ఉద్యోగులు తీవ్రమైన ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. వారి ప్రధాన సమస్యలు ద్రవ్యోల్బణానికి అనుగుణంగా ప్రతి 6 నెలలకు ఒకసారి పెంచాల్సిన డిఏలను ప్రభుత్వాలు సకాలంలో మంజూరు చేయడం లేదు. తెలంగాణలో 5, ఆంధ్రప్రదేశ్లో పలు డిఏలు ఇంకా పెండింగ్లోనే ఉన్నాయి. అలాగే ఉద్యోగుల వేతన సవరణ కోసం ప్రతి 5 ఏళ్లకు ఒకసారి ఏర్పాటు చేయాల్సిన పే రివిజన్ కమిషన్ పీఆర్సీ విషయంలో రెండు ప్రభుత్వాలు తత్సారం చేస్తున్నాయి. ఇక ఆంధ్రప్రదేశ్లో కొత్త పీఆర్సీ కమిటీని నియమించలేదు. అలాగే తెలంగాణలో పీఆర్సీ కమిషన్ను ఏర్పాటు చేసి 2 ఏళ్లు గడుస్తున్నా ఆ నివేదికను తెప్పించుకొని అమలు చేసే దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకోవడం లేదు. అలాగే పదవి విరమణ చేసిన ఉద్యోగులకు అదే రోజున అందాల్సిన బెనిఫిట్స్, గ్రాట్యుటీ, ఇతర చెల్లింపులు నెలలు, సంవత్సరాల తరబడి ఆలస్యం అవుతున్నాయి. అలాగే టీఏ, డిఏ, సరెండర్ లీవ్స్ వంటి ఇతర బిల్లులు కూడా భారీగా పేరుకుపోయాయి. ఈ నేపథ్యంలో పశ్చిమ బెంగాల్ ప్రభుత్వ ఉద్యోగుల కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు దేశవ్యాప్తంగా ఉద్యోగులకు పెద్ద ఊరట. ఇక పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం తన ఉద్యోగులకు 25% డిఏను 3 నెలల గడువులోగా చెల్లించాలని జస్టిస్ సంజయ్ కరోల్, జస్టిస్ సందీప్ మెహతాలతో కూడిన ధర్మాసనం స్పష్టంగా ఆదేశించింది. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా డిఏ చెల్లించాలని కోరుతూ పశ్చిమ బెంగాల్ ఉద్యోగులు తొలుత కలకత్తా హైకోర్టును ఆశ్రయించారు. మే 2022లో హైకోర్టు ఉద్యోగులకు అనుకూలంగా తీర్పు ఇచ్చిన మమతా బెనర్జీ ప్రభుత్వం దాన్ని సవాల్ చేస్తూ సుప్రీంకోర్టుకు వెళ్ళింది. ఇక సుదీర్ఘ న్యాయ పోరాటం, 17 వాయిదాల తర్వాత ఉద్యోగులకు చారిత్రాత్మక విజయం లభించింది. పెరుగుతున్న ధరల నుంచి ఉద్యోగులను, పెన్షనర్లను ఆదుకోవడానికి ఇచ్చే డిఏ ఒక తాయిలం కాదని, అది వారి హక్కని కోర్టు వ్యాఖ్యానించడం గమనార్థం. అలాగే ఉచిత పథకాలకు వేల కోట్లు కేటాయిస్తున్న ప్రభుత్వాలు తమ యంత్రాంగంలో కీలకమైన ఉద్యోగుల సంక్షేమాన్ని విస్మరిస్తున్నాయని ఉద్యోగ సంఘాలు ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి. అలాగే ఉద్యోగులు ప్రతి సంవత్సరం లక్షల్లో ఆదాయ పన్ను చెల్లిస్తూ ప్రభుత్వ ఖజానాకు దోహదపడుతున్నా తమకు న్యాయంగా రావాల్సిన బకాయిల కోసం పోరాడాల్సి రావడం విచారకరం. సమస్యల పరిష్కారం కోసం ఉద్యోగ సంఘాలు ఒత్తిడి తెచ్చినప్పుడు ప్రభుత్వాలు కమిటీల మీద కమిటీలు వేస్తూ కాలయాపన చేస్తున్నాయే తప్ప ఆచరణలో ఎలాంటి ప్రగతి చూపడం లేదని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అలాగే హక్కుల కోసం ఉద్యమాలకు సిద్ధపడితే ప్రభుత్వం ఎస్మా వంటి చట్టాలను ప్రయోగిస్తామని హెచ్చరించడం, ప్రజలకు ఉద్యోగులకు మధ్య చిచ్చు పెట్టేలా నాయకులు మాట్లాడడం వంటి చర్యలు ఉద్యోగులను మరింత మానసిక ఆందోళనకు గురి చేస్తున్నాయి. ఇక పశ్చిమ బెంగాల్ తీర్పుతో తెలుగు రాష్ట్రాల ఉద్యోగులు కూడా న్యాయ పోరాటం వైపు మొగ్గు చూపుతున్నారు. ఇప్పటికే తెలంగాణ, ఏపీ హైకోర్టులు పలు సందర్భాల్లో ఉద్యోగుల బకాయిల చెల్లింపు విషయంలో ప్రభుత్వాలకు అనుకూలంగా తీర్పులు ఇచ్చాయి. ఇప్పుడు సుప్రీంకోర్టు తీర్పు వారి వాదనకు మరింత బలాన్ని చేకూర్చింది. ఉద్యోగుల హక్కుల విషయంలో ప్రభుత్వాల నిర్లక్ష్యానికి ఈ తీర్పు ఒక చెంపమిట్టు అని, ఇది ఉద్యోగుల విజయమని బీజేపీ వంటి రాజకీయ పక్షాలు స్వాగతించాయి. ఇక సుప్రీంకోర్టు తీర్పు కేవలం పశ్చిమ బెంగాల్ ఉద్యోగులకు మాత్రమే పరిమితం కాదు. ఇది దేశంలోని ప్రతి ఉద్యోగి హక్కులను గుర్తు చేసే ఒక బలమైన సందేశం. ఈ తీర్పు స్ఫూర్తితో తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాలు కూడా ఉద్యోగుల న్యాయమైన డిమాండ్లను సానుకూలంగా పరిష్కరించి వారి హక్కులను గౌరవిస్తాయని ఉద్యోగ సంఘాలు, లక్షలాది మంది ఉద్యోగులు, పెన్షనర్లు ఆశిస్తున్నారు. లేని పక్షంలో న్యాయస్థానాల ద్వారా తమ హక్కులను సాధించుకోవడానికి వారు సిద్ధంగా ఉన్నారనే సంకేతాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.